శ్రీరామ్. సద్గురు శ్రీ శివానంద గురువే నమః. మనం ప్రతిరోజు ఒక్కొక్క వీడియోలో రామాయణంలోని ఒక ముఖ్య పాత్ర గురించి తెలుసుకొని ఆ ముఖ్య పాత్ర ద్వారా మనం మన జీవితంలో ఏం నేర్చుకోవచ్చు అనే విషయాల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం రామాయణంలోని ఒక అతి ముఖ్యమైన పాత్ర, అసలు రామాయణం అంటే రాముడి యొక్క ప్రయాణం. అంటే రాముడి యొక్క ప్రయాణంలో ఎప్పుడూ పుట్టినప్పటి నుండి చివరి వరకు రాముడితోనే ఉండి రాముడి యొక్క ఆత్మలాగా, రాముడి యొక్క నీడలాగా, రాముడిని వెన్నంటే ఉండి నడిచిన ఒక అతి ముఖ్యమైన పాత్ర లక్ష్మణుడు గురించి మనం తెలుసుకున్నాం. లక్ష్మణుడు అంటే మనం ముఖ్యంగా ఇమ్మీడియట్గా మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే సేవ. లక్ష్మణుడిని మించిన సేవ కూడా అసలు ఈ మన భూమి మండలంలోనే ఎవరు లేడని చెప్పుకోవాలి. ఎందుకంటే లక్ష్మణుడు ఆల్రెడీ తను ఒక దశరథ మహారాజు వాళ్ళ పుత్రుడు ఈ విధంగా ఉన్నా కూడాను తను ఎప్పుడు సేవకుడే. పుట్టినప్పుడు నుండి తన మెంటల్లీ నేను సేవకుడిని, రాముడికి నేను సేవకుడిని, అదే తన మైండ్ సెట్. అంటే సో ఈ గుణం అనేది మనం ప్రతిరోజు మనం గుర్తుంచుకొని మనం కూడా ఆచరించదగ్గ ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనకి డబ్బులు ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, అయినా కూడా ఎప్పుడు భగవంతుడి ఎంతో ఒక సేవక దృష్టితోనే ఉండాలి. సో అది మనకి లక్ష్మణుడు నేర్పాడు. ఎందుకంటే లక్ష్మణుడు లేనిదేం లేదు, తనకి కావాలంటే రాజ్యంలో కొంత వాటా తను కోరుకుంటే వస్తుంది, కొన్ని కనీసం ఒక సామంత రాజుగా ఉండొచ్చు, కానీ తను ఎప్పుడు కూడా రాముడి వెంటే ఉండాలి. రాముడు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండాలి అనే లెవెల్లోనే, అనే మైండ్ సెట్ లోనే ఉన్నాడు. ఇప్పుడు కైకేయమాత వరాలు అడిగింది రాముడిని వనవాసానికి వెళ్ళమని, కానీ లక్ష్మణుడు రాముడి కంటే ముందుగానే రెడీ అయిపోతాడు. రాముడు ఎక్కడ ఉంటే నేను అక్కడే. సో తనకి అడవైనా లేకపోతే గ్రామం అయినా లేకపోతే రాజ్యమైనా ఇంకెక్కడికైనా తనకు సంబంధం లేదు. ఎక్కడ రాముడు ఉన్నాడా అక్కడ నేను ఉండాలి, అక్కడ నేను సేవ చేసుకోవాలి రాముడికి అనేది. సో అంటే రాముడు అంటే ఒక విధంగాను డైరెక్ట్ గా వైకుంఠం నుండి శ్రీమన్నారాయణుడు, అంతే కాకుండా సీతామాత అంటే లక్ష్మీదేవి. సో భగవంతుని భక్తుడిగా తను ఉండాలనుకున్నాడు, కానీ ఏదో నాకు రాజకుమారుడిగా లేకపోతే సామంతరాజుగా లేకపోతే ఏదో సైనికుడిగా అలా కాదు. అది ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడు నేను రాముడి సేవకుడిని, రాముడి సేవ చేయడానికే పుట్టాను, అదే నా మెయిన్ అనుకున్నాడు, కానీ తనకి ఇంకేం పట్టలేదు. సో ఈ గుణం మనం భగవంతుని పట్ల ఒక సేవక దృష్టితో, అంతేకాకుండా భగవంతుని యొక్క భక్తుల పట్ల కూడా మనం సేవక దృష్టితో ఉంటే మనం తరించుతాము. మనకు కూడా ధర్మం అంటే ఏంటో బోధపడుతుంది, రాముడు తెలియబడతాడు. ఇది మనకి లక్ష్మణుడు ద్వారా మనం నేర్చుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం. కనుక మనం కూడా లక్ష్మణుడి యొక్క ఈ సేవక గుణాన్ని మన నిత్య జీవితంలో మనం ఆచరించుకొని భగవంతుని యందు, అలాగే దైవ భక్తుల యందు, అలాగే ధర్మాత్ముల యందు సేవక దృష్టితో వాళ్ళకి సేవ చేయడం ద్వారానే మనం తరించవచ్చు. అది మనకి లక్ష్మణుడు నేర్పాడు. సో ఈ గుణంలో మనం లక్ష్మణుడిని ప్లస్ లక్ష్మణుడు అని వశిష్ఠ మహర్షి పెట్టడానికి కారణం అంటే లక్ష్మణుడు అంటే లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు అని అర్థం. లక్ష్మీ కటాక్షం అంటే లక్ష్మి అంటే సంపద, ఐశ్వర్యం. అసలు ఐశ్వర్యం అంటే ఏంటి? డబ్బులు ఇవి కాదు, లేకపోతే రాజ్యాధికారం ఇది కాదు. డబ్బులు అంటే ఓన్లీ భగవంతుని యందు భక్తి, అంతేకాక సేవ చేసే గుణం, ఇదే ఐశ్వర్యం అని వశిష్ఠ మహర్షి గుర్తించారు కాబట్టి ఆ పేరు లక్ష్మణుడికి వచ్చింది. సో మనం కూడా అదే విధంగా ఒక భగవంతుని యందు, అందరి యందు మనం సేవక దృష్టితో ఉండి మనం కూడా తరించాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.